తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంపై బీఆర్ఎస్ పట్టు వదలటం లేదు. అసెంబ్లీ కార్యదర్శిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన రిప్లైని బీఆర్ఎస్ కు పంపారు. దీనిపై వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఫోటోస్, వీడియోస్తో సహా ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ మారారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తాము అమాయకులమని పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్తున్నారని, ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఆలోచన కూడా వాళ్లకు లేదా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే ఇచ్చిన రిప్లైకి వివరణ ఇవ్వాలని తమకు పంపిన స్పీకర్ అందుకోసం తమకు 3 రోజులే గడువిచ్చారన్నారు. అయినా ఆధారాలతో పాటు వివరణ ఇచ్చామన్నారు. పార్టీ మారకపోతే పోచారం రాహుల్ గాంధీని ఎందుకు కలిశారని, కాంగ్రెస్ ప్రచారంలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిద్దామని ఇటీవల పోచారం స్టేట్మెంట్ కూడా ఇచ్చారన్నారు. 6 ఎమ్మెల్యేలు ఇచ్చిన రిప్లైకి వివరణ ఇచ్చామన్నారు జగదీష్ రెడ్డి. గాంధీ, ప్రకాష్ గౌడ్ విషయంలో రిప్లై ఇవ్వలేదని, తమ ఎమ్మెల్యే సంజయ్ అమెరికాలో ఉన్నారని, రాగానే ఇస్తామని చెప్పారు. గత 23 ఎన్నికల్లో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినామని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులపైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకొని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి వారిపైన మేము కంప్లైంట్ చేసినాము. చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము ఏదైతే స్పీకర్ గారిని కోరినామో ఆ విషయానికి సంబంధించి స్పీకర్ గారు దాదాపు సంవత్సర కాలం నానబెట్టినా మేము కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొని 3 నెలల్లోపు స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారు ఈ మధ్యన ఒక 15 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం, మాకేం తెలియదు అని చెప్పి, మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు